హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, హెల్తీగా చేసుకునే వంకాయ తాలింపుతో వచ్చేసానండి. ఈ వంకాయ తాలింపు 5 నిమిషాల్లో ఎప్పుడైనా అప్పటికప్పుడు కూర అర్జెంటుగా ప్రిపేర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకుని పోపు మంచి అరోమా వచ్చే వరకు బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు, మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, తెల్ల వంకాయలు, పెద్ద వంకాయలు ఉంటాయి కదా, అవైతే ఈ కర్రీకి సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఆ వంకాయల్ని ఇలా ముక్కలుగా తరుక్కుని ఇలా ఆ పోపులో వేసుకుని అందులోనే ఉప్పు, పసుపు వేసి ఆ పోపుతో పాటు బాగా ఇలా మగ్గనివ్వాలి. ఈ వంకాయ ముక్కలు ఇలా నూనెలో మగ్గితే చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇలా మధ్యలో వేయించుకుంటూ కొద్దిగా వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసి వాటిని ముక్కలుగా తరుక్కుని ఈ వంకాయ వేపుట్లో వేసుకుంటే సూపర్గా ఉంటాయండి. అల్లాన్ని కూడా ఇలా తురుముకుని, వంకాయ కర్రీకి ఎప్పుడు కూడా అల్లం కంపల్సరీగా వేసుకోవాలి. ఈ అల్లం వేసుకోవడం వల్ల చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. అల్లాన్ని ముక్కలుగా కాకుండా ఇలా తరుక్కుని, వెల్లుల్లిని ఇలా ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందండి. దీన్ని ఇలా నూనెలోనే మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదు. లేత వంకాయలు అయితే ఈ నూనె వేడికే మగ్గిపోయి కూర స్మూత్గా చాలా సూపర్గా ఉంటుంది. మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకుంటే కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. ఈ వంకాయ కర్రీ సూపర్ టేస్ట్ అండి. వంకాయ కూరని ఎలా చేసుకున్నా మనకి సూపర్ టేస్ట్ వస్తుంది. దాన్ని మనం చేసుకునే విధానాన్ని బట్టి ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/4 కప్పు పాలు కూడా వేసి దీన్ని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వంకాయ తాలింపు రెడీ అండి. ఇది చపాతీకి కానీ, రైస్కి కానీ, దేనికైనా, ఫ్రైడ్ రైస్కైనా కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. కర్రీ మాత్రం 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారుగా, కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో మసాలా కానీ ఏమీ వేయవసరం లేదు. అల్లం వెల్లుల్లి వేస్తున్నాం కదా, దాంతోటే ఈ వంకాయ తాలింపు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వంకాయ కూరలో ఇలా అల్లం తురిమి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అల్లం మనకి ఆరోగ్యానికి, అల్లం వెల్లుల్లి కూడా చాలా మంచిది. ఇలా కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాం కదా, ఆ జీడిపప్పు పలుకులు మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. చూస్తున్నారుగా, వంకాయ కర్రీ రెడీ. ఒకసారి ప్రయత్నించి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇది చపాతీకి, రైస్కి, ఫ్రైడ్ రైస్కి, దేనికైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నిస్తారు కదూ. థ్యాంక్ యూ.